పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై 3 నెలలుగా అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో తమ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన ఎమ్మెల్సీలపై కూడా సుప్రీంకోర్టులో కేసు వేయాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్లు తెలిసిందే. ఎర్రవల్లి నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేటీఆర్తో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి తదితరులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనంతర పర్యవసానాలపై కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. తీర్పు ప్రతి వెలువడిన అనంతరం న్యాయవాదులతో క్షుణ్ణంగా అధ్యయనం చేయించాలని కేసీఆర్ సూచించినట్లు తెలిసిందే. 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలివ్వడంతో స్పీకర్ నిర్ణయం తీసుకోక తప్పదని, ఈ విషయంలో బీఆర్ఎస్ గట్టిగా పోరాడిందని కేసీఆర్ తెలిపినట్టు సమాచారం. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్సీలపై సుప్రీంకోర్టులో కేసు వేద్దామని నిర్ణయించుకొచ్చినట్లు తెలిసింది. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించలేదని, అవసరమైన దీనిపై సర్వోన్నత న్యాయస్థానంని ఆశ్రయిద్దామని కేసీఆర్ స్పష్టం చేసినట్లు సమాచారం. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవిన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు నిన్న సుప్రీంకోర్టు తుది తీర్పు ఇస్తూ స్పీకర్ 3 నెలల్లోపు చర్యలు తీసుకోవాలని డైరెక్షన్ ఇస్తుంది. దీనిపై బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, జగదీష్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రధానంగా సుప్రీంకోర్టు స్పీకర్ కి ఇచ్చినటువంటి డైరెక్షన్ పై చర్చించారు. బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి అటు హైకోర్టులో అటు సుప్రీంకోర్టులో పోరాటం చేయడంతోనే ఇది సాధ్యమైంది. ముఖ్యంగా సుప్రీంకోర్టు స్పీకర్ కు 3 నెలల్లో టైం బాండ్ విధించింది కాబట్టి ఈ 3 నెలల్లోపు స్పీకర్ చర్యలు తీసుకునే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కృషి చేయాలంటూ కేసీఆర్ వారికి సూచించారు. ముఖ్యంగా ఆ స్పీకర్ ను కలిసి మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ను పూర్తి చేయడంతో పాటు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ను అమలు చేయాలని స్పీకర్ ను కలిసి త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ నేతలు కోరనున్నారు. ఇక ఎమ్మెల్సీల విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఇదే విధంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలంటూ శాసనమండలి చైర్మన్ ఉత్తమ్ సుఖేందర్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు ఫిర్యాదు చేశారు. అవసరమైతే మరోసారి ఎమ్మెల్సీల విషయంలో సైతం సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు త్వరలో నిర్ణయం తీసుకుందామని కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డిలతో మాట్లాడినట్టుగా తెలిసింది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు కూచుకుల దామోదర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి పార్టీ మారారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి ముఖ్యంగా మిగతా ఎమ్మెల్సీలు పార్టీ మారిన పరిస్థితి మనకు కనపడుతుంది. వీరిలో దండే విఠల్, అదేవిధంగా టి భానుప్రసాద్, ముఖ్యంగా మిగిలిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో బొగ్గారపు దయానంద్, అదేవిధంగా మిగతా ఎమ్మెల్సీలు మొత్తం 7 ఎమ్మెల్సీలు పార్టీ మారారు. బసవరాజ్ సారే వీరంతా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలోనే వీరిపై కూడా శాసనమండలి చైర్మన్ కు చర్యలు తీసుకోవాలంటూ గతంలో ఫిర్యాదు చేశారు. అయితే శాసనమండలి చైర్మన్ ఇప్పటి వరకు ఎట్లాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఏ విధంగా సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు వరకు వెళ్లి ఒక స్పీకర్ కు డైరెక్షన్ ఇచ్చే విధంగా బీఆర్ఎస్ పార్టీ చేయగలిగింది. ఎమ్మెల్సీల విషయంలో కూడా అదే రకమైన వ్యూహాన్ని అమలు చేయాలని కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నేతలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ సూచించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా స్పీకర్ కు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ను అమలు చేయాల్సిన ఆవశ్యకత కాంగ్రెస్ పార్టీకి ఉందంటూ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక మిగిలిన 3వ అంశం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వేసిన కమిషన్ సంబంధించి సిసి ఘోష్ కమిషన్ గడువు ముగిసింది. దీంతో నిన్న ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జాకు ఆయన నివేదికను అందజేసి ప్రభుత్వానికి నివేదికను ఇవ్వాలని తెలిపారు. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదిక అంశంపై కూడా కేసీఆర్ ముగ్గురు నేతలతో చర్చించారు. మరోవైపు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇప్పటికే విద్యార్థులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి బనకచెర్లను ఎందుకు వ్యతిరేకించాలి, బనకచెర్లపై పోరాడాల్సిన ఆవశ్యకతను బీఆర్ఎస్ పార్టీ వివరిస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని
జిల్లాల్లో పలకచర్ల ప్రాజెక్టుపై సభలు సమావేశాలు నిర్వహించి పలకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకించేందుకు త్వరలోనే ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేయాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలతో కేసీఆర్ చర్చించినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ మాత్రం తమకు ఊరట లభించే అంశంగా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కాకుండా కేవలం 10 మంది ఎమ్మెల్యేలను చేసుకోవడం, అది సెన్సిటివ్లో ఉన్నటువంటి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నుంచి చేసుకోవడం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కిందకే వస్తుంది. గతంలో మేము ఎల్పీని విలీనం చేసుకున్నాం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాత్రం అందుకు విరుద్ధంగా కేవలం 10 మంది ఎమ్మెల్యేలను మాత్రమే వేరే పార్టీలో చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కిందకి వస్తుంది. కాబట్టి వీరి 10 మంది ఎమ్మెల్యేలపై వేటు పడాలని బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి వాదిస్తోంది. అందులో భాగంగానే తొలుత హైకోర్టుకు వెళ్ళింది. హైకోర్టు 4 వారాల్లో చర్యలు తీసుకోవాలంటూ అసెంబ్లీ కార్యాలయ కార్యదర్శి కాదు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరంతో వాదనలు వినిపించిన బీఆర్ఎస్ పార్టీ చివరకు సుప్రీంకోర్టు తుది తీర్పు ఇస్తూ అసెంబ్లీ స్పీకర్ కు 3 నెలల్లోగా చర్యలు తీసుకోవాలంటూ టైం బాండ్ విధించే విధంగా బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ కాగలిగింది. దీంతో ఎమ్మెల్సీల విషయంలో కూడా ఇదే విధానాన్ని అమలు చేసి ఎమ్మెల్సీలపై కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్లి ఏదో ఒక నిర్ణయం సుప్రీంకోర్టు నుంచి వెలువడే విధంగా ప్రయత్నం చేయాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ తో పాటు జగదీష్ రెడ్డికి సూచించారు. సవిన్, ఇక్కడ బీఆర్ఎస్ నుంచి తమ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్సీలపై కూడా సుప్రీంకోర్టులో కేసు వేయాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ 10 మంది ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అంటే స్పీకర్ ఇప్పుడు సుప్రీంకోర్టు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పింది కాబట్టి ఇక పూర్తిగా స్పీకర్ విచక్షణ అధికారాలపై ఆధారపడి ఉంటుంది. స్పీకర్ ఈ 3 నెలల్లో ఏం చేస్తారు? ఇప్పటికే ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు కాబట్టి వారిని వివరణ ఇవ్వాలని పిలుస్తారా, లేకపోతే 3 నెలల్లోపు స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే స్పీకర్ ను డైరెక్ట్ గా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాలి. సుప్రీంకోర్టు డైరెక్ట్ గా ఎమ్మెల్యేలపై అనవసర వేటు వేసే అవకాశం లేదు. కేవలం స్పీకరే నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఆ స్పీకర్ ఏం చేస్తారనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారింది. ఎందుకంటే స్పీకర్ వ్యవస్థ కూడా రాజ్యాంగబద్ధమైన రాజ్యాంగ పరిధిలోకి వస్తుంది. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ, అధికార పార్టీకి సంబంధించిన సభ్యుడే స్పీకర్ గా ఉంటారు కాబట్టి స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు, స్పీకర్ తదుపరి కార్యాచరణ ఎట్లాంటి, దీనిపై ఏ విధమైన ప్రాసెస్ తో ముందుకు వెళ్తారనేది ఇక్కడ కీలక అంశం. సవీన్, ఇక్కడ 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. స్పీకర్ ఎన్ని రోజుల గడువుతో నిర్ణయం తీసుకొని చెప్పబోతున్నారు? అంటే స్పీకర్ ఎన్ని రోజులు నిర్ణయం తీసుకుంటారు, 3 నెలలే సమయం తీసుకుంటారు అనేది ఖచ్చితంగా మనం ఒక నిర్దిష్టంగా చెప్పలేము. ఎందుకంటే స్పీకర్ కొన్ని విశేషమైన అధికారాలు ఉంటాయి, విచక్షణ అధికారం ఉంటుంది కాబట్టి స్పీకర్ ఏ విధంగా దీనిపై ఈ ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని ఇచ్చింది. ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే కంటెంట్ ఆఫ్ కోర్టు కిందకి వస్తుందంటూ విపక్షాలు చేస్తున్నాయి. కానీ స్పీకర్ కూడా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటారు. సుప్రీంకోర్టు కూడా రాజ్యాంగ పరిధిలో ఉంటాయి కాబట్టి స్పీకర్ పై ఎట్లాంటి చర్యలు తీసుకున్న అధికారం సుప్రీంకోర్టులకు కానీ కోర్టులకు కానీ లేదు కాబట్టి స్పీకర్ విచక్షణ అధికారానికే ఉంటుంది. కాబట్టి స్పీకర్ నిర్ణయాన్ని స్పీకర్ ఏ విధంగా ముందుకు వెళ్తారు, స్పీకర్ త్వరలో ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడే మనం ఏం చెప్పలేము. లేకపోతే స్పీకర్ తీసుకున్న నిర్ణయాలను కూడా మనం ముందుగానే చెప్పే పరిస్థితి ఉండదు కాబట్టి స్పీకర్ ఈ 10 మంది ఎమ్మెల్యేల విషయంలో ఏం చేయబోతున్నారు అనేది కూడా మనం త్వరలో స్పీకర్ తీసుకున్నటువంటి ప్రాసెస్ ని బట్టే, అంటే సుప్రీంకోర్టు టైం బాండ్ విధించింది కాబట్టి స్పీకర్ మళ్ళీ ఎమ్మెల్యేలను పిలిచి పార్టీ ఎందుకు మారాల్సి వచ్చిందో వివరణ కోరతారా, లేకపోతే 3 నెలల్లోపు స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సవిన్.